బ్రేకింగ్ అంటుంది. ఏపీసీసీ చీఫ్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆమెకు రాజ్యసభ సీటు ఇవ్వలేదు. ఇక రాజ్యసభ ఎన్నికల్లో 7 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కర్ణాటక నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పవన్ ఖేరా, మన్సూర్ అలీ ఖాన్ కు అవకాశం కల్పించింది. మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్, రాజస్థాన్ నుంచి నీరజ్ డాంగి, తమిళనాడు నుంచి ప్రవీణ్ చక్రవర్తి, జార్ఖండ్ నుంచి ప్రణవ్ జాను ఎంపిక చేసింది. ఇక కర్ణాటక నుంచి తనకు రాజ్యసభ అవకాశం దక్కుతుందని షర్మిల ఆశించారు. ఇందుకోసం తీవ్ర ప్రయత్నాలు కూడా చేశారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సమయంలో పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభ సీటు కేటాయించాలని రాహుల్ గాంధీని కలిసి షర్మిల విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమై చర్చించారు. షర్మిలకు రాజ్యసభ సీటు దక్కడం ఖాయమని ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో ఆ సీట్ను పవన్ ఖేరాకు కేటాయిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక 13 రాష్ట్రాల్లోని 27 రాజ్యసభ స్థానాలకు ఈసీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్, జూలైలో ఈ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో 4 చొప్పున, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 3 చొప్పున, జార్ఖండ్లో 2, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశాలో ఇప్పటికే ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక నెల 18న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం వెల్లడిస్తారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు పూర్తి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ నాగేశ్వరరావు, మనం చూస్తున్నా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ షర్మిలకు షాక్ ఇచ్చింది అనుకోవచ్చా? ఏం జరుగుతుంది, ఏంటి అసలు? ఏదైతే ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల రాజ్యసభ ఆశలకైతే కాంగ్రెస్ అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. రాజ్యసభ ఎన్నికల కోసం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆమెకు చోటు కల్పించలేదు. కర్ణాటక నుంచి మల్లికార్జున ఖర్గే, అలాగే పవన్ ఖేరా, అలాగే మన్సూర్ అలీ ఖాన్ లకు అయితే అవకాశం ఇవ్వగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పార్టీ అభ్యర్థులను ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కాంగ్రెస్ నుంచి 7 అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే ఇదే విధంగా చూసుకుంటే రాజ్యసభ సీటు కోసం షర్మిల చివరి వరకు కూడా గట్టిగా ప్రయత్నాలే చేశారు. అయితే ఇటీవల ఢిల్లీకి వెళ్ళిన ఆమె రాహుల్ గాంధీని కూడా కలిసి తన అభ్యర్థిత్వంపై చర్చించారు. అయితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని అయితే కాంగ్రెస్ లో విలీనం చేసిన సమయంలో ఇచ్చిన హామీను ఆమె గుర్తు చేస్తూ అవకాశం కల్పించాలని కూడా కోరారు. అయితే అదే విధంగా ఏదైతే మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో కూడా దీనికి సంబంధించి ఆమె పలు సమావేశమైన పరిస్థితి అయితే ఉంది. అయితే షర్మిలకు రాజ్యసభ సీటు దాదాపు ఖాయం అనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపించింది. అయితే కర్ణాటక కోటాలో ఆమె పేరు పరిశీలనలో ఉందన్న వార్తలు అయితే వచ్చాయి. అయితే చివరి నిమిషంలో పార్టీ అధిష్టానం నిర్ణయం మార్చుకొని ఆ అవకాశాన్ని పవన్ ఖేర్ కు కేటాయించింది. దీంతో షర్మిల ఆశలు ఒక్కసారిగా అయితే మొత్తంగా వీటికి సంబంధించి ఏదైతే ఇక దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో 4 చొప్పున స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే జూన్ 18న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్లు లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. అయితే రాజ్యసభ సీటు కోసం చివరి వరకు పోరాడిన షర్మిలకు మాత్రం కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అవకాశం ఇవ్వకుండా షాక్ ఇచ్చినట్లయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క రాజ్యసభ దాని మీద అయితే ఏదైతే ఏపీపీసీసీ చీఫ్ అధ్యక్షురాలు గట్టిగా నమ్మకం పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆమె మొత్తంగా రాజకీయంగా బయటకు వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో మంచి ఉత్సాహంగా గతంలో రాష్ట్రం మొత్తం కూడా పర్యటించిన నేపథ్యం ఉంది. అదే విధంగా పార్టీ కోసం చాలా కష్టపడినప్పటికీ కూడా ఆమెకి పదవి వైఎస్ఆర్సీపీలో కూడా ఏ పదవి దక్కలేదన్న విధానంలో ఆమె నిరుత్సాహం కలిగిన పరిస్థితి నేపథ్యంలో ఆమె తర్వాత కాంగ్రెస్ ఏదైతే వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ అని ఏదైతే తెలంగాణలో ఆమె ఒక పార్టీ ఆవిర్భవించారో ఆ పార్టీ ఆవిర్భవించిన తర్వాత అక్కడ కూడా ఏదైతే చాలా వరకు కూడా అక్కడ
బలమైన నాయకుల్ని తీసుకున్నప్పటికీ ఆమె అక్కడ ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన నేపథ్యం ఉంది. అయితే అక్కడ పలువురు ఆమెను విమర్శించిన నేపథ్యం కూడా ఉంది. తెలంగాణ వచ్చి ఇక్కడ పార్టీ పెట్టి వీళ్ళందరినీ మోసం చేసి మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేసింది అని చెప్పేసి కూడా ఆమెను పలువురు విమర్శల గుర్పించిన పరిస్థితి ఉంది. అయితే అక్కడి నుంచి ఆ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆమె మొత్తంగా ఆ తెలంగాణలోనే కాంగ్రెస్ తరపున ఉంటారు, కాంగ్రెస్ తరపున యాక్టివ్ గా తెలంగాణలో తిరుగుతారు అనుకున్న నేపథ్యంలో గత ఎన్నికల ముందు ఆమె ఏపీ పిసిసి చీఫ్ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా జగన్ కి వ్యతిరేకంగా కూడా తన సోదరుడైన జగన్ కి అలాగే మాజీ సీఎం కి వ్యతిరేకంగా ఆమె వ్యవహరించిన విధానంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆమెను ఒకసారి కూడా ఏ మాట పరంగా కూడా అన్న పరిస్థితి. అయితే ఈ వైఎస్ షర్మిల మాత్రం ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాణాలు సంచరించినట్టుగా ఆయనపై వరుస వ్యాఖ్యలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికి కూడా ఇదే క్రమం నడుస్తా ఉంది. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు గాని నాయకులు గాని ఆమె కూటమి నేతలతో ఏదైతే ఆమె ముసుగు రాజకీయం చేస్తుందన్న విధానంలో కూడా వినిపిస్తున్న నేపథ్యం ఉంది. ఇదే విధంగా చూసుకుంటే కూటమికి సపోర్ట్ గా చేస్తున్న నేపథ్యం ఉంది. ఇదే విధంగా చూసుకుంటే కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళే ఏదైతే కాంగ్రెస్ తో అంటగాగుతున్నారనే విధానం, ఆ అంటగాగే విధానంలోనే ఆ కాంగ్రెస్ తరఫున ఈయనకి పిసిసి ఆమెకి ఏదైతే పెద్దల సభ నుంచి అవకాశం కల్పించే విధంగా మాట్లాడారనే వార్తలు కూడా ఒక విధానం కూటమి నుంచి ఆమెకి చెప్పారు అనే అక్కడ కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పినట్లుగా కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమెకి దాదాపుగా పెద్దల సభ స్థానం ఖరారు అయిద్దన్న విధానం వచ్చింది. అయితే లాస్ట్ కి వచ్చేసేసరికి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆమె ఆశలపై అయితే నీళ్లు చల్లిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు.